ఎన్నికలు ముగిసి 6 నెలలైపోయింది. ప్రభుత్వం కుదురుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ పార్టీ మాత్రం అప్పుడే కాలు బయట పెడుతోంది. రేపో మాపో ఎన్నికలు అన్నట్టు కయ్యానికి కాలు దూవుతోంది. ఇదంతా ఎందుకు? 4.5 టైం ఉన్నా ఇప్పుడే ఎందుకు ఆ పార్టీ అంత తొందరపడుతోంది? మళ్ళీ మాది అధికారం, మేమే గెలవబోతున్నామనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? 151 సీట్ల నుంచి 11కి పడిపోవడాన్ని ఆ పార్టీ నాయకత్వం దిగమింగుకోలేకపోతుందా? కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉండడంతో వైసీపీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జమిలీతో ఏపీలో ఏడాది లేదా ఏడాదిన్నర ముందుగానే ఎన్నికలు రావచ్చని అంచనా వేస్తోంది. దానికి తగ్గట్లుగానే పార్టీ గేరు మారుస్తోందట. 2019లో 50% పైగా ఓట్లతో 151 సీట్లను సాధించిన ఆ పార్టీ 2024కు వచ్చేసరికి జస్ట్ 11 స్థానాలకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి డిజాస్టర్ ఫలితాలొచ్చాయి. అయితే ఓట్లు మాత్రం 40% పైగా రావడం ఆ పార్టీకి ఊరటనిచ్చింది. 2027 చివరి నాటికి ఎన్నికలొస్తాయని భావిస్తున్న వైసీపీ పార్టీ లీడర్ల నుంచి క్యాడర్ వరకు అందర్నీ యాక్టివ్ చేసే పనిలో పడిందట. ఎన్నికల నాటికి పార్టీ పుంజుకుంటే పునర్వైభవం గ్యారంటీ అని అధిష్టానం గేరు మార్చిందట. ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న వైసీపీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి తరపున పోరాటాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీకి మరమ్మతులు చేస్తున్న అధినేత అవసరమనుకున్న నేతలతో అధినేత జగన్ స్వయంగా మాట్లాడి సెట్ చేస్తున్నారట. అసలు పోటీనే చేయబోనన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును జగన్ బుజ్జగించారు. బ్రహ్మనాయుడు అవసరాన్ని గుర్తించిన జగన్ ఈ ఒక్కసారికి పోటీలో ఉండాలని రిక్వెస్ట్ చేశారట. 2019లో చిలకలూరుపేట నుంచి పోటీ చేసిన విడుదల రజని 2024లో గుంటూరుకు షిఫ్ట్ అయ్యారు. ఆమెను తిరిగి చిలకలూరుపేటకు పంపించారు. గత ఎన్నికల టైంలో దాదాపు 82 మంది నేతలకు నియోజకవర్గాలను మార్పులు చేర్పులు చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం దాదాపు 20 మందిని మార్చేశారు. జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి చేసిన తర్వాత అవసరం లేదనుకున్న నేతలను మార్చేయాలి అనే నిర్ణయానికి వచ్చేశారట. ఇప్పటికే తాడేపల్లిలో సమావేశాలు నిర్వహించిన జగన్ జనవరి చివరి నుంచి నేతలు కార్యకర్తలను నేరుగా కలిసేలా కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారట. 2027లో ఎన్నికలొస్తాయనే అంచనాల్లో ఉన్న జగన్ ఆలోగా పుంజుకోవాలి అనే వ్యూహాలను రూపొందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో ఒకటి అరా తప్ప ప్రజలకు ఇంతవరకు నేరుగా లబ్ధి చేకూరకపోవడం, పెంచిన విద్యుత్ ఛార్జీలను అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని భావిస్తోందట. అమ్మఒడి పథకం విధి విధానాలను కూటమి ప్రభుత్వం ప్రకటించకపోవడం, రైతులకు యువతకు ఇచ్చిన హామీలపై క్లారిటీ ఇవ్వకపోవడంపై ప్రత్యక్ష పోరాటం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కూటమి నేతలు చెప్పిన సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. అందుకే వైసీపీ పోరుబాట పట్టాల్సి వస్తోందని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారట. ఇప్పటికే రైతులకు మద్దతుగా ధర్నాలు చేసిన వైసీపీ ఈ నెల 27న కరెంటు బిల్లులపై, జనవరి 3న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్పై నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. జనవరి నుంచి జగన్ ప్రజల్లోకి రావడంతో పాటు అటు పార్టీ నేతలను కూడా కలిసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారట జగన్. 10% మంది చంద్రబాబు హామీలను నమ్మే కూటమికి ఓట్లేశారని, వాళ్ళకిప్పుడు అసలు విషయం తెలిసిపోయిందని నేతలతో చెబుతున్నారట జగన్. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న టైంలో అప్పటి అధికార పార్టీని ఇరుకును పెట్టేందుకు నిత్యం ప్రజల్లో ఉంటూ సక్సెస్ అయ్యారు. ఈసారి కూడా అదే సక్సెస్ ఫార్ములాను అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఎన్నికల నాటికి పార్టీకి లాభం జరుగుతుందని, ఓటమి నుంచి తొందరగా కోలుకునేలా చేసినట్టు అవుతుంది అనే ఎత్తుగడలో జగన్ ఉన్నారట. మరి వైసీపీకి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభిస్తుందా? జమిలీలోపు పార్టీ స్వింగ్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.